హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్‌లో ఒక స్పెషల్ న్యూస్ చెప్తాను మీకు. చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ టెడ్డీ హ్యాపీ వాళ్ళకి బాక్స్‌కి మటర్ రైస్ చేశాను. రైస్ మిగిలిపోయి ఉండింది నైట్ రైస్. సో, దానికేమంటే బఠానీలు వేసి రైస్ చేశాను. ఫస్ట్ టైమ్ బఠానీ రైస్ చేయడము. ఎంత బాగొచ్చిందో అసలు అంత బాగా వస్తుందో అసలు నాకు తెలీదు. అయితే మీతో రెసిపీ షేర్ చేసుంటాను. నువ్వు మళ్ళీ రాకూడదు లోపలికి యేసుకొని. అందుకే వెళ్ళేటప్పుడు యేసుకోమని చెప్పేది నేను. అన్ని బ్యాగులన్నీ తీసేసుకో. కాదు నాన్న వెళ్ళేటప్పుడు వేసుకో. అందుకే హ్యాపీ నువ్వు వేసుకో. షూ తీసుకో. ఇట్లా షూ వాడికి వేసుకో. వస్తా ఉంది బాబా, వస్తా ఉంది. వేసుకో. వెరీ గుడ్. అట్లా వేసేసుకుంటాం అంతే. ఇక్కడే ఉండాలి నువ్వు. బాబా వస్తాడు. బాయ్ నాన్న, బాయ్ బాయ్ బాబా, బాయ్ ఆపు. అబ్బా, వీళ్ళు స్కూల్కి వెళ్ళేంతసేపు హడావుడిగా ఉంటుంది. ఇంకా సుదర్శన్కి ఆ బఠానీ రైస్ పెట్టించేసాను. ఇంకా నాకు పుల్లటి దోశ ఉంటే అది వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో మీకు ఈ శారీ చాలా నచ్చింది కదా! మీ అందరికి నచ్చుతుందని అసలు అనుకోలేదు. ఇది లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను, చెక్ చేయండి. మీ అందరూ చాలామంది అడిగారు. ఇంకా దీంట్లో టెడ్డీ డ్రెస్ కూడా అడిగారు. అప్పుడు నా దగ్గర లింక్ దొరకలేదు. అది కూడా పెడతాను, చెక్ చేయండి. ఇంకా ఈ మధ్య మీకు గుర్తుందా, ఒక సండే వ్లాగ్ మిస్ చేశాను. సండే కూడా వ్లాగ్ తీశాను, కానీ షేర్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ చేస్తాను అని చెప్పాను. గుర్తుందో లేదో మరి మీకు. సో, ఆ సండే వ్లాగ్ కూడా ఎందుకు వేస్ట్ చేయాలి, దీంట్లో పెట్టేద్దాము అన్నట్టుగా ఈ వ్లాగ్‌లో పెడుతున్నాను మీకు. అంటే స్పెషల్ ఏం లేదు, కానీ సండే వ్లాగ్ పెట్టలేదే అన్నీ పెడతా వచ్చాను, అది అట్లే ఉంది అనేసి మైండ్లో ఎక్కడో ఉండింది. అందుకని అది కూడా యాడ్ చేసి పెడుతున్నాను ఈ వ్లాగ్‌లో. సో, ఇంకా ఆ రోజు మార్నింగ్ ఏమంటే ఎగ్ మ్యాగీ చేసి ఇవ్వమనేసి అడిగారు. సో, సుదర్శన్కి, టెడ్డీకి, యాపీకి ఎగ్ మ్యాగీ చేస్తున్నాను. ఇంకా ఎగ్ మ్యాగీ చాలా ఈజీ. స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసేసుకుంటాను ఫస్ట్ నేను. అంటే కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ ఎగ్ కొట్టి వేసేస్తాను. దాంట్లోనే సాల్ట్, కొద్దిగా కారం వేసేసి బాగా ఎలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేస్తాం. దాని తర్వాత సేమ్ పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను మళ్ళీ. ఇంకా 3 ప్యాకెట్స్ తీసుకున్నాను కదా! సో, 3 ప్యాకెట్స్‌కి నేను 3 కంప్లీట్ గ్లాసెస్ కాకుండా 75% తీసుకొని వాటర్ దాంట్లో వేసేసుకుంటాను. ఇంకా దాంట్లోనే ఆ మ్యాగీ మసాలా ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసి పెట్టేస్తాను. దాంట్లోనే వేసేస్తాను. మిక్స్ చేసి పెడతాను. అది మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆ నూడిల్స్ వేస్తాననమాట దాంట్లో. సో, అది ఉడుకుతా ఉంది. ఇంకా హ్యాపీ చూసారు ఎంత గందరగోళం చేస్తుందంటే ఇల్లంతా. ఒకసారి పెయింటింగ్ చేస్తూ ఉంటుంది ఒక పక్క. ఆ టీటీ టేబుల్ అంతా పాడు చేసి పెట్టింది. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ పాపం నా కోసము ఏ రెసిపీ చేయాలి అనేసి ఫోన్ చేసి మరీ కనుక్కుంటున్నాడు. మార్నింగ్ ఎదువా ఏం లేదు ఎదువా, ఇంటికాడ డౌట్ వచ్చి ఫోన్ చేశాడు. మీరు వెజ్ స్పెషల్స్ అయితే ఏం చేసుకుంటారు ఎదువా? పన్నీరు మేమేమో చికెన్ తెప్పించుకుంటాము. కబాబ్ నాన్ వెజ్ తినట్లేదు. కబాబ్ కూడా ఏం తెప్పిద్దామంటే ఏం ఐడియాసే రావట్లేదు. సో, అదనమాట. నా కోసం ఏ రెసిపీ చేసుకుంటే బావుంటుంది స్పెషల్‌గా అనేసి కనుక్కుంటున్నాడు. ఇంకోటేమంటే నిన్నటితో శ్రావణ మాసం అయిపోయింది. సో, ఈ రోజు నుండి ఇంక వేరే మాసం, దాని పేరు నాకు తెలీదు. సో, ఈ రోజు నుండి నేను నాన్ వెజ్ తినొచ్చనమాట. కానీ ఏంటో తెలీదు, నాన్ వెజ్ తినాలి అనిపించట్లేదు. అదే పనిగా అంటే నాన్ వెజ్ ఇన్ని రోజులు తినలేదు కదా! ఇంకా తినాలి అనేసి తినాలి అన్న ఫీలింగే లేదసలు. ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉందామా తినకుండా అనే అనిపిస్తా ఉంది. కానీ టెడ్డీ, సుదర్శన్ మాత్రం నా కోసం వెయిటింగ్. ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం అయిపోతుందా? నాన్ వెజ్ చేసి మంచిగా తినిపిద్దాము సుదర్శన్ను అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. టెడ్డీ కూడా, ఆశక నువ్వు నాన్ వెజ్ తినాశక, నువ్వు మంచిగా బిర్యానీ అన్నీ చేస్తూ ఉండేదాన్ని, ఇప్పుడు అసలు చేయట్లేదు అనేసి అంటూ ఉంది. నిజంగా ఇంతకుముందు ఎగ్స్ అయిపోయాయి అనుకోండి ఇంట్లో. అప్పటికి ఇంకా 4, 5 ఎగ్స్ ఉన్నా కానీ వెంటనే ఎగ్స్ తెప్పించి పెట్టేసేదాన్ని. నేను తినకపోయినా వీళ్ళందరికీ చేసి పెడతా ఉండేదాన్ని అనమాట. ఎగ్స్ అంత ఇంట్రెస్టింగ్గా తినను నేను. అందుకనేసి కానీ ఇప్పుడేమంటే ఎగ్స్ అయిపోయినాయని తెలిసి కూడా కావాలని తెప్పించట్లే. అంటే నాకు తెప్పించాలని కూడా ఐడియా రావట్లేదు అనమాట. అలా ఉంది.
ఉంది. ఇంకా ఇది సండే వ్లాగ్ అని చెప్పాను కదా! సో, సండే స్పెషల్‌గా సుదర్శన్ ఏమంటే గిజార్డ్స్, దాని తర్వాత బ్రౌన్ ఎగ్స్ ఒకటి, తర్వాత వచ్చేసి చికెన్ తెప్పించుకున్నారు. సో, మధ్యాహ్నానికనమాట అవన్నీ చేసుకోవడానికి. థ్యాంక్ యూ నాన్న. అబ్బా! నైస్ బుజ్జి. టెడా! ఇంకా వాళ్ళకి ఎగ్ మ్యాగీ చేసి ఇచ్చేసాను. దాని తర్వాత నేనేమంటే నార్మల్ మ్యాగీ చేసుకున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ಮುಂದುವರಿಸಿರುವಂಥದ್ದು ತ್ಯಾಗಪುರ ಬಸವರಾಜ ರಾಜಪಾಜನ TV9 ಬೆಂಗಳೂರು. ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಯುವತಿಯ ಮೇಲೆ ಅತ್ಯಾಚಾರ ಪ್ರಕರಣ ఏంటో అసలు న్యూస్ పెట్టాలంటేనే భయమేస్తా ఉంది. ఏందో ప్రతి ఒక్క దాంట్లో అలాంటి న్యూస్‌లే ఉన్నాయి. సీరియస్లీ వెర్ర లెవెల్. ఇంకా మీతో ఒకటి షేర్ చేసుకోవాలి. ఏంటి అంటే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా! కోల్‌కత్తాలో అలా జరిగింది కదా! ఒక అమ్మాయికి పాపం జూనియర్ డాక్టర్‌కి. సో, అట్లాంటప్పుడు ఇంకొకసారి మన పిల్లల్ని నేర్పించాలి అనేసి అనిపిస్తా ఉంటది కదా! అట్లా నేను హ్యాపీకి మళ్ళీ ఇంకొకసారి అంటే నార్మల్‌గా చెప్తూనే ఉంటాను. మరీ ఎక్కువ కాకపోయినా చెప్తూ ఉంటాను. ఇంకా మళ్ళీ వీడికి చెప్పేద్దాము గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, అట్లాంటివన్నీ కొంచెం అతి అనమాట మా హ్యాపీ కొంచెం. అందుకని పాపం వాడికి కొంచెం ఏమంటారు అమాయకురాలు చెప్పాలంటే హ్యాపీ. అలా కనిపిస్తది కానీ టెడ్డీ చాలా తెలివైంది. హ్యాపీ కొంచెం తెలివైంది కానీ సర్లేండి అవంతా ఎందుకు కదా ఇప్పుడు. సో, అలా నేర్పించి పెడదాం కదా అన్నట్టుగా నేను మళ్ళీ ఒకసారి వాడికి నేర్పించాను. బ్యాడ్ టచ్, గుడ్ టచ్, ఎవరైనా ఎక్కడ టచ్ చేయాలి, ఎక్కడ టచ్ చేయకూడదు, ఒకవేళ అలా టచ్ చేస్తే వెంటనే ఏం చేయాలి. సో, అట్లాంటివన్నీ నేర్పించి పెట్టాననమాట. అయితే రీసెంట్‌గా ఏం జరిగింది అంటే తిరుపతికి వెళ్ళున్నాము. అప్పుడేమైందంటే మా రిలేటివ్‌నే. సో, వాళ్ళు జస్ట్ కిస్ పెట్టుకుంటారు చిన్న పిల్లల్ని. ఇట్లా బుగ్గని ఇట్లా అనేసి పెట్టుకుంటే వెంటనే ఏమనింది, నా ప్రైవేట్ పార్ట్స్‌ని టచ్ చేయకూడదు నువ్వు అనేసింది వాళ్ళతోటి. అప్పుడు అందరూ ఉన్నారు. అందరూ ఒకరికొకరు షాక్ అయిపోయారు అసలు అలా హ్యాపీ నోట్‌లో నుండి అలా చెప్పేసరికి పాపం ఎవరితో చెప్పిందో వాళ్ళు షేమ్ అయిపోయినట్టు అయిపోయింది. అట్లా కానీ ఆ టైంలో సుదర్శన్ కూడా ఏంది బుజ్జు హ్యాపీ అట్లా అనేసింది అట్లా అనేసి అన్నట్టుగా ఫీల్ అయ్యారు. అందరూ ఫీల్ అయ్యారు. కానీ నేనేమంటే వెంటనే హ్యాపీని తిట్టలేదు, ఏమనలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం తిట్టేసామనుకోండి అలా అడగకూడదు, అలా అనకూడదు అని. అంటే నేనే చెప్పున్నాను వాడికి. మన రిలేటివ్స్ అయినా గానీ, మన క్లోజ్‌గా ఉండే వాళ్ళైనా గానీ, ఏదైనా ఎలా ఉంటే నాకు ప్రతి ఒక్కటి వచ్చి నాకు చెప్పాలి. వాళ్ళని టచ్ చేపించకూడదు అట్లా అనేసి ముందు చెప్పున్నాను వాడికి. సో, పాపం అట్లా వెంటనే రియాక్ట్ అయింది. కాకపోతే వాళ్ళకి చెప్పకూడదు అనేది అంటే హైడ్ చేసుకోవాలిరా వాళ్ళ దగ్గర నుండి అట్లా అనేసి చెప్పానే గానీ, వాళ్ళకే చెప్పకూడదు నువ్వు అనేసి నేర్పించలేదు. వాడు చెప్తాడనేసి నాకు అసలు అంత ఐడియా కూడా రాలేదు. సో, అలా నేర్పించలేదు. ఇంకా ఆ టైంలో నేను వెంటనే వాడిని తిట్టాననుకోండి, అలా అనకూడదురా అట్లా అనొచ్చా అనేసి, నెక్స్ట్ టైం ఏదో మళ్ళీ నాకు చెప్పదనమాట ఏమైనా జరిగితే. అందుకనేసి వాడినే సపోర్ట్ చేసినట్టు మాట్లాడాను. నిజమే నాన్న నేనే నేర్పించాను కాబట్టి నువ్వు అట్లా అన్నావు. కానీ మెల్లగా మళ్ళీ చెప్పాననమాట వాడికి. అలా వాళ్ళతో చెప్పకూడదు, నాతో వచ్చి చెప్పు. వాళ్ళ దగ్గర నుండి అలా చేయించుకోకుండా దూరంగా పెట్టు వాళ్ళని అన్నట్టుగా నేర్పించాను. పిల్లలు కదా పాపం వాళ్ళకి సరిగ్గా తెలీదు. కొన్నిసార్లు ఎలా బిహేవ్ చేస్తారో కూడా తెలీదు. అట్లా అయిపోయింది. సో, ఇట్లా కూడా పిల్లలకి నేర్పించాలి మంచిగా అన్నట్టుగా మళ్ళీ నేర్పించాను. ఇంకా ఆ రోజు లంచ్ చూసారు కదా! సుదర్శన్ వాళ్ళు గిజార్డ్స్, చికెన్ కర్రీ, ఇంకా అన్నము, రసము అని చేసుకున్నారు. దాని తర్వాత నేనేమంటే వెజిటేబుల్ సాంబార్, ఇంకా మష్రూమ్ ఫ్రై చేసుకున్నాను నా కోసము. ఇంకా ఈ ప్లాంట్స్ ఏమంటే ఇంతకుముందు రిపోర్టింగ్ చేసుకున్నాం కదా అంతా. సో, అవన్నీ అలా చేసిన తర్వాత చాలా మంచి గ్రోత్ ఉంది. అదే చూపిస్తున్నాను. ఇది అసలు చిన్నదిగా ఉండింది, ఎండిపోతా ఉండింది జేడ్ ప్లాంట్ అనేసి. అలాంటిది మళ్ళీ కొంచెం రిపోర్ట్ చేసినప్పటి నుండి అది మంచిగా గ్రోత్ ఉందనమాట. చిన్న చిన్న ప్లాంట్సే కాకపోతే చాలా క్యూట్‌గా పెరుగుతున్నాయి. ఎంత బాగుందో కదా అనేసి ఒకసారి షేర్ చేసుకుందాం మీ అందరితో అన్నట్టుగా చూపిస్తున్నాను. ఇంకా చాలా పనుంది. మళ్ళీ తెప్పించున్నాను ఆ పాట్స్. మళ్ళీ టైమే రాలేదనమాట. ఒకదాని తర్వాత ఒకటి అయిపోతా ఉంది అట్లా. కొన్ని ప్లాంట్స్‌ని మళ్ళీ రిపోర్టింగ్ చేసుకోవాలి. ఈ సీజన్‌లోనే చేసుకుంటే చాలా మంచిగా గ్రోత్ ఉంటుందంట. నాకు తెలియక లాస్ట్ టైం సమ్మర్‌లో చేసుకున్నాను కదా! సో, మళ్ళీ చేసుకోవాలి తొందరలోనే అనేసి అనుకుంటున్నాను. ఇంకా తులసి చెట్టు కూడా తెచ్చుకున్నాను కదా! సో, దీంట్లో ఏమంటే అప్పుడు నేను చూపించినప్పుడు ఆ సీడ్స్ ఉన్నాయి కదా! అవంతా తీసేసేయాలి ఆష. అలా ఉండేటిది ఉండకూడదు. తులసికి భారం అవుతుంది అనేసి ఒకరు కామెంట్ పెట్టారు. సో, ఇంకా అప్పుడు నేను అవంతా తీసేసాననమాట. ఆ గిజ్జలన్నీ తీసేసాను. దాని తర్వాత నుండి మంచిగా అది గ్రోత్ కూడా మంచిగా ఉండదంట అలా సీడ్స్ ఉంటే. అందుకే ఆ సీడ్స్ అన్ని పీకేసాను. దాని తర్వాత నుండి మంచిగా ఉండింది. అంటే అప్పుడు కూడా బానే ఉండింది మరి. అలా అన్నారు కదా అన్నట్టుగా నాకు తెలీదు అన్నట్టుగా తీసేసాను. ఇంకా వాసవి నాకు ఒక ప్లాంట్ ఇచ్చుండిందని చెప్పాను కదా! బటర్‌ఫ్లై ప్లాంట్ అనేసి. సో, ఇదే అనమాట. అది చూసారా తీగ ఎంత పొడుగు వచ్చేసిందో. దీన్ని పెద్ద దాంట్లో వేసి అలా అల్లిపిచ్చేద్దాము అనేసి చూస్తున్నాను. సో, దీంతో ఒక పనుంది. ఇంకా ఇవి స్నేక్ ప్లాంట్స్ అప్పుడే చిన్నదొక
ఒకటి మళ్ళీ దాంట్లో ఒకటి వచ్చేసింది. అది పెద్ద దాంట్లో వెడల్పు దాంట్లో పెట్టుకోవాలి అనేసి మళ్ళీ మార్చుకోవాలి అనేసి అనుకుంటున్నాను. ఇంకా కప్రిల్లాకు ప్లాంట్ ఇది కూడా పొడువుగా అవుతా ఉంది. మామూలుగా కిందకి ఇట్లా పడుతుంటుంది, ఇది పొడుగా వచ్చేస్తూ ఉంది. అండ్ ఇది నెక్స్ట్ డే. బాయ్ టెడ్డా. యాప్ నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళకపోయినా స్ట్రైక్ ఆఫ్ చేయి అక్కడ వచ్చి. బాయ్ నాన్న. షూ వేసుకో. బాయ్ చెప్పేసి వద్దాం రా హ్యాపీ. ఇక్కడ పాపం వాడికి చైర్ పెట్టాలి బాబా. లంచ్ బ్యాగ్ తెస్తా. అదే పని నీకు. బాయ్ నాన్న. ఎట్లా బాయ్ చెప్పురా. బాయ్ టెడ్డా. బాయ్ బాయ్ బాయ్. పదండి అక్కడికి వెళ్దామని. చేసేసావా? ఎక్కడ చూపి. అదా ఓకే పద. లంచ్ బాక్స్ పెట్టేసింది అక్కడ, నేను లంచ్ బాక్స్ వచ్చింది. ఇంకా హ్యాపీ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదంటే వాడికి బోర్ కొడతా ఉందంట స్కూల్లో. ఈరోజు వెళ్ళాను నిన్న ఈవినింగ్ నుండి చెప్తూనే ఉంది. సర్లే పాపం రోజు వెళ్తా ఉంది కదా అన్నట్టుగా ఇంకా ఈరోజు డుమ్మా కొట్టించాను. క్లాసెస్ జరగట్లేదు అక్కడ, ఎక్స్పో జరుగుతూ ఉంది. ఆ ఎక్స్పోలో కూడా వీడి పార్టిసిపేషన్ ఏమీ లేదనమాట. అక్కడ వీడిని చేర్పించలేదంట. టీచర్తో మాట్లాడతానరా ఎందుకు నీకు చేర్పించలేదంటే వద్దు అనేసి అంటా ఉంది ఎంతసేపటికి. సో అలా వాడు వెళ్ళలేదు, టెడ్డీ ఒకటి స్కూల్కి వెళ్ళింది. సో ఆ రోజు ఏమంటే నేను మటర్ రైస్ చాలా బాగా వచ్చింది కదా అని సేమ్ ప్రాసెస్లో కార్న్ రైస్ చేశాను. ఇది కొంచెం స్వీట్గా అనిపించింది. నాకైతే నచ్చింది. సుదర్శన్కి కొంచెం తీయగా ఉంది అని చెప్పాడు. ఇంకా టెడ్డీ లేదు కదా, హ్యాపీ చూసారు. టెడ్డీ ఎప్పుడు ఉండదో, టెడ్డీ ఏమేం చేస్తుంది, టెడ్డీ ప్లేస్లో కూర్చునేసి అదేమది ల్యాంప్ ఉంటుంది కదా, స్టడీ ల్యాంప్. సో అది ఆన్ చేసుకొని కూర్చొని చదువుకుంటాం. మీకు కనిపిస్తుందా పింక్ కలర్లో మిర్రర్లో నుండి. సో కిచెన్లో నుండి తీస్తున్నాం. మళ్ళీ చూస్తే మళ్ళీ చేయదు అట్లా అనేసి మళ్ళీ ఏడుస్తుంది, కేకలు పెడుతుంది అనేసి ముందే తెలియకుండా తీస్తున్నాను వాడిని వీడియో. ఇంకా ఈరోజు ఏమంటే నేను బెడ్షీట్స్ అన్నీ తీసేసి నీట్గా అంతా చేసేసుకోవాలి అనేసి అనుకున్నాను. టెడ్డీ వచ్చినాక బెడ్షీట్స్ వేసేస్తుంది అనేసి. ఇంకా సుదర్శన్ ఏమంటే బిజీగా ఉన్నాడు. టెడ్డీని బెడ్షీట్స్ వేసేసేమన్నా స్కూల్ నుండి వచ్చిన తర్వాత పాపం అన్నీ వేసేసింది. ఎందుకు ఆశ బెడ్షీట్స్ మళ్ళీ మార్చి అవంతా క్లీన్ చేసుకుంటున్నావు అనేసి అనిపించిందా మీకు? అనిపించకపోయినా నేను చెప్తాను. సో ఎందుకు అంటే నెక్స్ట్ డే పూజ పెట్టుకుంటున్నాము అందుకనేసి అనమాట. అంతా హౌస్ అంతా క్లీన్ చేసేసుకుందాం ముందు రోజే, మళ్ళీ టైం ఉండదు నెక్స్ట్ డే మార్నింగ్కి అనేసి. ఇంతకేం పూజ తెలుసా మీకు? ఇంత హ్యాపీగా ఉందో మీ అందరితో షేర్ చేసుకోవడానికి. ఇది సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటున్నాం ఇంట్లో. మా సుదర్శన్ ఫైనల్లీ ఒప్పుకున్నాడు పక్కన పెడితే ఇంకా అసలు నిజమా కాలనా అనిపించేలాగా అయిపోయింది నాకు. మామూలు అలా కదా జాకెట్ పీసులు 3 ఇక్కడ ఎక్కడ ఉన్నాయి బట్టల షాపులు? చిన్న సంఘాలు అన్నీ ఉన్నాయి కదా బాబా, చిన్న బట్టల షాపులు. బియ్యం 2 kg. బియ్యం అంటే ఈ సోనా మసూరి బియ్యమా? ఏదైనా పెట్టచ్చు. కాఫీ తాగు బాబా, చల్లగైపోతుంది. నేను ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుండి అడుగుతూనే ఉన్నాను. లాస్ట్కి క్యాన్సిల్ చేసేసాడు సుదర్శన్ కోపంగా చెప్పి. సరే అని నేను డిసైడ్ అయిపోయా. అయినా వదులుతానా? నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు దేవుడి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం. ఈ మధ్య రోజు దీపం పెట్టుకుంటున్నాను కదా, నేను నాన్ వెజ్ తినట్లేదని. సో ప్రతిరోజు దీపం దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. లక్ష్మీదేవిని ఎలాగైనా చేసేసుకునేలాగా చూడు అన్నట్టుగా. ఇంకా మొన్న కూడా నేను కృష్ణాష్టమికి కూడా దండం పెట్టుకున్నాను. సో అట్లా అడుగుతానే ఉన్నాను. లాస్ట్కి ఏకాదశి ఆగస్ట్ 29 ఏకాదశి వచ్చింది కదా. సో ఆ రోజు ఇంకా లాస్ట్ మళ్ళీ అంటే పౌర్ణమి రోజు ఏకాదశి రోజు చేసుకుంటే మంచిదంట సత్యనారాయణ స్వామి పూజ ఇంట్లో. ఇంకా అదే లాస్ట్ అనమాట. ఇంకా లేదంటే శ్రావణ మాసం అయిపోతుంది, ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు. కానీ నాకు అంత ఇష్టం ఉండేది కాదేమో ఇంకెప్పుడైనా చేసుకుంటే శ్రావణ మాసంలో చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉన్నాను నేను. ఇంకా లాస్ట్ వచ్చేసేసరికి నాకు సుదర్శన్ని ఫోర్స్ చేస్తూనే ఉన్నాను. బాబా ప్లీజ్ బాబా చేసుకుందాము అనేసి స్టార్ట్ చేశాను. 50 grams ఇవి అంటే 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇక్కడ లేవా ఇవన్నీ అవే కదా. నెయ్యి కూడా తీసుకోవాలి కదా. 4 కర్పూరం అదే గంధం బాబా. కర్పూరం ఇది తీసుకుందామా, డబ్బా తీసుకుందాం కర్పూరం. ఎన్ని గ్రామ్స్ బాబా? 50 grams. 200. అది కూడా ప్యాకెట్స్ ఉంటాయి బాబా, అవి కూడా ఇలా ఉంటాయి. ఇక్కడే ఉండాలి.
సరే ఫస్ట్ కర్పూరం చూడు బాబా ఎంత. ఇది కూడా స్వస్తిక్ వస్తుంది ప్యాకెట్ లాగా. స్వస్తిక్ డబ్బా లాగా ఉంది అదిగా ఇదా బాబా. చిన్నది తీసుకోండి. ఉంటుంది కదా అగ్గి పెట్టి తీసుకుంటే బాగుంటుంది. ఈ సామాన్ ఎందుకు చాలా అగ్గి పెట్టుకోండి. ఏమో అదే బాగుంది లేదు. సరే అలా కట్టుకో. ఇంకా అలా మా సుదర్శన్ నేను కొన్ని వీడియోస్ చూసాం. ఇంట్లోనే చేసుకోవాలి, మనమే ఎలా చేసుకోవాలి అన్నట్టుగా. ఇంకా కొన్ని వీడియోస్ చూసినాక కొంచెం తెలిసింది మాకు. సో చేసుకోగలుగుతాము అనేసి అనిపించింది. ఇంకా ఆ రోజు పూజ చేసేసుకుందాం అనేసి ముందు రోజు ఏమేమి కావాలి అని తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాం. సో ఇంకా వెళ్తూ ఏమంటే ఇక్కడ చాట్ చాలా బాగుంటుందంట, మసాలా పూరి. అందుకని ఇంకా నేను సుదర్శన్ ఇక్కడ కూర్చొని మసాలా పూరి తిన్నాము. కొన్ని పూజకి కావాల్సినవి కొన్ని రాసిస్తే అవన్నీ తెచ్చేసుకుందాం. ముందు రోజే మనకు దొరికినవన్నీ తెచ్చిపెట్టేసుకున్నాం. అంటే దొరకనివి రేపు పొద్దున్న తెచ్చుకోవచ్చు అనేసి అన్నట్టుగా ఇంకా షాపింగ్కి వచ్చాము. మాకు అసలు ఎక్కడ తెలియదు అసలు షాప్స్ ఎక్కడ ఉంటాయి వీటికి సంబంధించినవి అలా. ఎన్ని తెమ్మన్నారు? 3 బాగుంది కదా. ఇది రామరాజు. ఇంకా మాకు చెన్నసంద్ర అనే దాంట్లో అన్నీ దొరికిపోతాయి ఇంటి దగ్గర. సో చెన్నసంద్రలోనే ఎక్కడెక్కడ ఏ షాప్ ఉంటుందనేది తెలియదు. సో కనుక్కొని వెళ్ళి అన్నీ తెచ్చుకుంటున్నాము. సో పూజకు కావాల్సిన అన్ని దొరికే షాప్ ఇదొకటి. ఇక్కడ అన్నీ దొరికిపోతాయంట. కలశం పైన పెట్టాలంటే ఇలాంటి టెంకాయలే కావాలా? అది కావాలన్నా లేదే వాళ్ళు. 8 టెంకాయలు చెప్పింది. చిన్న ఉంది. ఇంత చాలు కదా బాబా. చాలు. ఇది బ్రౌన్లో వస్తుంది అది లేదన్నా? అలానే ఉంటుందో దేవుడి దగ్గర. నవధాన్యాలు అన్న బాబాయ్ చాలా చూడు, ఇంకా పెద్ద తీసుకున్నా. చాలు పూజ. ఎంత చిన్నది ఉంటే చాలన్న. పూజ ఎలా జరిగింది అదంతా రేపటి బ్లాగ్లో షేర్ చేసుకున్నాను. ఇక్కడితో బ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.